యాహ్! ఫస్ట్ మనము ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఒక ఐడియా రావాలి అంటే మనకి నార్మల్‌గా ట్రెడిషనల్‌గా మార్కెటింగ్ ఎలా జరుగుతుందనేది తెలియాలి. ఎందుకంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ప్రిపేర్ చేసింది బేస్ చేసుకొని ట్రెడిషనల్ మార్కెటింగ్ అనమాట. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో అంటే లైక్ మనము ఎప్పటినుంచో యూజ్ చేసుకున్న ఈ మార్కెటింగ్ టెక్నిక్‌ని కూడా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనము చూస్తాము ఇందులో. ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు లైక్ బయట మార్కెట్ ఎలా జరుగుతుంది అనేసి. ఫస్ట్ మనము ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మన దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ మన ప్రోడక్ట్ మన సర్వీస్లో బెస్ట్ ఏంటి, బెస్ట్ క్వాలిటీస్ ఏంటి అనే వాటిని మనము ఎగ్జిబిట్ చేస్తాం, అందరికి ప్రమోట్ చేస్తాము. మా సర్వీసెస్లో మేము ఇంత ప్రాపర్గా సర్వీసెస్ ఇస్తున్నాము, మా సర్వీసెస్ తీసుకుంటే మీకుండే బెనిఫిట్స్ ఏంటి అనేది మనము ప్రమోట్ చేస్తాము. బై మౌత్ టాక్ నుంచి పబ్లిసిటీ వెళ్తుంది ఎక్కువ. అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు రిఫర్ చేస్తేనే ఎక్కువగా వస్తుంటారు నార్మల్గా. కానీ ఆన్లైన్కి వచ్చేసరికి మనకు ఆ ఫెసిలిటీ ఉండదన్నమాట. మన ఆన్లైన్లో ఎవరికి పబ్లిసిటీ చేసి వెళ్ళండి అనే అంత ఛాన్స్ ఉండదు. కాబట్టి ఆన్లైన్లో మనల్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. లైక్ ఫస్ట్ మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉన్నా, ఒక సర్వీస్ ఉన్నా, ఫస్ట్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, మన క్లయింట్స్ ఎవరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇవి మూడు బేస్ చేసుకుని మన కంప్లీట్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. ఈ మార్కెటింగ్ అనేది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటుంది. వాళ్ళ డేటాని బేస్ చేసుకొని వాళ్ళు యూస్ అంటే వాళ్ళు ప్రమోట్ చేసే ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ బేస్ చేసుకొని, వాళ్ళు ఉండే ఏరియా బేస్ చేసుకొని, వాళ్ళ టార్గెటెడ్ ఏరియా, వాళ్ళ టార్గెటెడ్ పీపుల్స్ ఎలా థింక్ చేస్తారు, ఇవన్నీ బేస్ చేసుకొని ఒక్కొక్క మార్కెటింగ్ ఏజెన్సీస్ కానీ మార్కెటింగ్ పర్సన్స్ కానీ వాళ్ళ తగ్గట్టుగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. మనకి టార్గెటెడ్ పీపుల్ ఎవరు అనేది పర్టికులర్గా చూడాలి. వాళ్ళకి ఎలాంటి పెయిన్ పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళకి మనం ఎలాంటి హూక్ క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ థింగ్స్ డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే డైరెక్ట్గా పర్సన్ టు పర్సన్ మనం కలవం. మన మీద వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ చేయాలి అంటే ఈ టెర్మినాలజీ అంతా మనం అలవాటు చేసుకోవాలన్నమాట, పీపుల్స్లో ఎలా రీచ్ అవ్వాలి అనేది. పెద్ద కంపెనీస్ ఉన్నాయి అనుకో, లైక్ అమెజాన్ కానీ ఇట్లాంటి ఫ్లిప్కార్ట్, లైక్ ఈబే, ఇట్లాంటి సైట్స్ ఏంటంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి ఒక చిన్న కంపెనీ మార్కెట్ చేస్తాము, ఒక 5 ఏరియాస్ని టార్గెట్ చేసాము. ఈ 5 ఏరియాస్లో 4 ఏరియాస్ నుంచి లీడ్స్ వస్తున్నాయి, ఫిఫ్త్ ఏరియా నుంచి మనకి లీడ్ రావట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఆ ఏరియాని అవాయిడ్ చేసేసి రిమైనింగ్ 4 ఏరియాస్కి ఇంకా మోర్ కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఆ ఏరియాలో లీడ్స్ ఎందుకు రావట్లేదు, అక్కడ పీపుల్స్ ఎలా థింక్ చేస్తున్నారు, వాళ్ళకి నీడ్స్ ఏమున్నాయి, అంటే మన సర్వీసెస్ వాళ్ళకి ఎందుకు నచ్చలేదు, లేకపోతే వాళ్ళకి రీచ్ అవ్వట్లేదా, వాళ్ళకి ఏంటి అనేది వాళ్ళు రీసెర్చ్ చేస్తారనమాట. రీసెర్చ్ దానికి ఒక టీం ఉంటుంది సపరేట్గా. వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి వాళ్ళు సపరేట్ బడ్జెట్ అనేది అలాట్ చేసుకుంటారు బిజినెస్లో. కంప్లీట్గా అక్కడ ఆ ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాలో రీసెర్చ్ చేసి వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలి, లేకపోతే వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ కావాలి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది మొత్తం ఒక టీం వెళ్ళి అనాలిసిస్ చేసుకుని అక్కడ వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ వాళ్ళ ప్రోడక్ట్స్ని సేల్ చేయడానికి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం బడ్జెట్ ఉంటుంది, వాళ్ళు పెద్ద కంపెనీస్ కాబట్టి వాళ్ళు ఆఫర్ చేయగలుగుతారు. బట్ చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళ లో బడ్జెట్ ఉంటుంది, వాళ్ళు సర్వీస్ కాలేరు కాబట్టి, సర్వీస్లో అంత ఎఫర్ట్స్ చేయలేరు కాబట్టి ఇక్కడి నుంచి లీడ్స్ వస్తున్నాయి అక్కడి నుంచి గ్యాప్ చేసుకుంటారు, రిమైనింగ్ ఏరియాని వదిలేస్తారు. ఈ ఎక్కడి నుంచి అయితే లీడ్స్ వస్తున్నాయి అక్కడే తీసుకునే రిమైనింగ్ ఏరియాని వదిలేస్తే ఏంటంటే మనం అక్కడే ఉంటాం, మన బిజినెస్ అనేది స్ప్రెడ్ అవ్వదను. ఎక్కడైతే లీడ్స్ రావట్లేదో అక్కడ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళకున్న ప్రాబ్లమ్ ఏంటని ఫైండ్ అవుట్ చేసినప్పుడు వాళ్ళు హై లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఎక్కువ మార్కెట్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. అట్లా మనం కూడా థింక్ చేయాలన్నమాట. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మన ఏ ఏరియాకి మనం బాగా ఇస్తున్నాము ఆ ఏరియాని ఫోకస్ చేస్తూ ఏ ఏరియాలో రావట్లేదు ఆ ఏరియాకి మనం ఏం చేయాలి, అక్కడికి వెళ్ళడానికి ఏమన్నా ఫెసిలిటీస్ లేకపోతే అక్కడికి ఎలా మన సర్వీస్ని కానీ ప్రోడక్ట్ని కానీ రీచ్ అయ్యేలా చేయాలి. ఇదంతా కూడా 1 డే ప్రాసెస్ కాదు, ఇది స్టెప్ బై స్టెప్. మనకి ఇది ఎలా వస్తుంది, ఎలా తెలుస్తుంది అంటే మనము
బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్‌కి వచ్చే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసుకొని ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ డిజైన్ చేసుకోవాలి. లైక్ చిన్న చిన్నవి అయినా సరే ఈవెన్ మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా సేల్ చేయాలి అనుకున్నారు చిన్న ప్రొడక్ట్స్ లేదా హోమ్‌మేడ్ చాక్లెట్స్ కానీ, లేకపోతే హోమ్‌మేడ్ పికిల్స్ కానీ ఇట్లాంటివి కూడా మనం బిజినెస్‌లో స్టార్ట్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చనమాట. ఆ బిజినెస్‌లో అవి ఎలా ప్యాక్ చేయాలి, నేషనల్‌గా ఎలా ప్యాక్ చేయాలి, ఇంటర్నేషనల్‌గా ఎలా పంపించాలి, వాళ్ళ కొరియర్స్ ఏంటి, ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓల్డెన్ డేస్‌లో ఏంటంటే జస్ట్ మనకు ఒక ఏరియా వరకే మనము పర్మిట్ అను. లైక్ విలేజ్‌లో షాప్ ఉందంటే ఆ విలేజ్ వరకే. ఏదన్నా ఒక సిటీలో షాప్ ఉందంటే ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వరకు కూడా ఉంటుంది. ఇట్లా మనకి డిఫరెంట్ ఏరియాస్‌ని వరకే ఉంటది. మనం ఒక 4, 5 ఏరియాస్‌లో మనం మన మార్కెటింగ్‌ని ఎస్టాబ్లిష్ చేయాలంటే అక్కడ అంతా సెటప్ పెట్టుకోవాలి. చాలా అమౌంట్ అనేది పెట్టాలి. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. బట్ ఈ ఆన్‌లైన్‌లో వచ్చేసి మనము అంత చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు ఒక ల్యాప్‌టాప్, మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే వరల్డ్ వైడ్‌గా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఈ వరల్డ్ వైడ్‌గా మనము బిజినెస్ చేసుకోవడానికి మనకి బెస్ట్ ఆప్షన్ అనేది ఈ ఆన్‌లైన్ మార్కెటింగ్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్‌కి ప్లస్ ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో మనం మార్కెటింగ్ చేస్తాము. ఒక టీవీలో యాడ్ ఇచ్చాము అంటే చాలా మంది పీపుల్స్‌కి, మాస్ పీపుల్స్‌కి వెళ్ళిపోతది యాడ్. కానీ అందులో ఎంతమందికి ఆ ప్రోడక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది? ఎంతమంది ఆ ప్రోడక్ట్‌ని బై చేస్తున్నారు? ఎంతమంది నెక్స్ట్ బై చేయడానికి రెడీగా ఉన్నారు? ఇవేమీ తెలీదు. మాస్‌గా ఇంత ఆడియన్స్‌కి రీచ్ అయింది అన్న ఒక ఇన్ఫర్మేషన్ తప్ప. బట్ ఇప్పుడున్న మన మార్కెటింగ్‌లో మనకు ప్రతిదీ తెలుస్తది. ఏ డివైస్ నుంచి ఓపెన్ చేశారు, ఏ డివైస్‌లో ఎక్కువగా బై చేస్తున్నారు, ఏ ఏ డివైస్ పీపుల్స్ ఎంత టైము మన సర్వీసెస్ కానీ, ప్రొడక్ట్స్ కానీ టైం స్పెండ్ చేస్తున్నారో అవి చెక్ చేసుకోవడానికి, అవి ఎలా ఉన్నాయని చూసుకోవడానికి ఏరియా, లొకేషను, వాళ్ళ ఏజ్ గ్రూపు, జెండరు, వాళ్ళ ఇంట్రెస్ట్ మొత్తం ట్రాక్ చేసుకోవచ్చనమాట. అలా ట్రాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడేంటంటే మనం రీటార్గెట్ చేసుకోవచ్చు. ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళకి మనకు మీద ట్రస్ట్ కలగలేదు, లేదు ఆ టైంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే వాళ్ళ దగ్గర సఫిషియంట్ అమౌంట్ లేదు ఆ టైంలో. అలాంటప్పుడు మనం ఏంటంటే వాళ్ళని మళ్ళీ ఈ డెమోగ్రాఫిక్స్ అన్ని బేస్ చేసుకొని రీటార్గెట్ చేస్తాం. రీటార్గెట్ చేసినప్పుడు సెకండ్ టైం వాళ్ళు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొంతమందికి ట్రస్ట్ కలగలేదనుకోండి, ఓకే వీళ్ళు ఏం చేస్తారో, ఎలా చేస్తారో, అలా ఒక 4, 5 టైమ్స్ చూసిన తర్వాత సిక్స్త్ టైం ఓకే వీళ్ళు బాగానే చేస్తున్నారు కాబట్టి వీళ్ళని మనం నమ్మొచ్చు, వీళ్ళ దగ్గర కూడా మనం సర్వీసెస్ తీసుకోవచ్చు అనే వాళ్ళు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో హ్యూజ్ అమౌంట్ అనేది పెట్టాలి. బ్యానర్స్ కోసం గానీ, పాంప్లెట్స్ కోసం గానీ, టీవీ యాడ్స్ కోసం గానీ లాక్స్‌లో అమౌంట్ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటది. కానీ అంత అమౌంట్ స్పెండ్ చేయకుండా చాలా లో బడ్జెట్‌లో కూడా మనం మార్కెట్ చేసుకోవచ్చు ఈ డిజిటల్ మార్కెటింగ్‌ని యూజ్ చేసి. అందుకోసమే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇంత పాపులర్ అయిందనమాట. మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది. ఇది ప్రతి బిజినెస్‌కి కూడా సేమ్ ఉంటది. అంటే ప్రాసెస్ అంతా సేమ్ ఉంటది. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్. ప్రతి బిజినెస్‌కి రీసెర్చ్ అంటే డెమోగ్రాఫిక్స్ అన్నీ చేంజ్ అయిపోతుంటాయి. మన డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్‌కి చేయాలంటే ఒక రకంగా చేస్తాం. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకో రకంగా చేస్తాం. అదే సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ వాళ్ళకి ఒక రకం, ఇంటీరియర్ డిజైనర్‌కి ఒక రకం. ఇట్లా ఆ క్లయింట్స్ ఎలాంటి వాళ్ళు మన క్లయింట్స్ అనేది ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్ ఓనర్‌కి ఒక ఐడియా ఉంటది. ఆ ఐడియాని మనం తీసుకోవాలి. డైరెక్ట్‌గా మనం చేయడానికి రాదు. ఎందుకంటే మనం జస్ట్ మార్కెటింగ్ చేస్తున్నాం. బిజినెస్ గురించి మనకు తెలీదు. బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలి అంటే బిజినెస్ ఓనరే ఇవ్వాలి. మీరు ఒకవేళ జాబ్‌లో జాయిన్ అయినా సరే ఫస్ట్ స్టెప్ మీరెళ్ళేసి బిజినెస్ ఓనర్ దగ్గర ఆ బిజినెస్ మోటివ్ ఏంటి? వాళ్ళ టార్గెట్ ఏంటి? వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఏజ్ గ్రూప్ ఏంటి? ఇవి మీరు తీసుకోవాలి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేయాలి? వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఉంటది? ఇవన్నీ కూడా మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఫస్ట్ మనం మార్కెటింగ్ చేయాలంటే. లైక్ ఇదే మనం ఓన్‌గా చేసుకోవాలన్నా కూడా ఇదే స్టెప్ అప్లై అవుతది. ఇట్లా మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్న తర్వాత దాన్ని ఒక స్ట్రాటజీగా బిల్డ్ చేసుకోవాలి. అంటే డిజిటల్ మార్కెటింగ్ ఎలా వెళ్తది? మౌత్ టాక్ ఎళ్ళదు, పాంప్లెట్స్ ఎళ్ళవు, బ్యానర్స్ ఎళ్ళవు, ఏముండదు. ఇప్పుడు కంప్లీట్ డిజిటల్ ఛానల్స్ మనం షేర్ చేయాలి. ఫస్ట్ మన టార్గెట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. టార్గెట్ పీపుల్స్, మన బిజినెస్ మోటివ్ అన్నీ సెలెక్ట్ అయినాయి. కానీ సేమ్ బిజినెస్ మన కాంపిటీటర్స్ ఆల్రెడీ మార్కెట్‌లో ఎస్టాబ్లిష్డ్ అయ్యి వాళ్ళు చాలా పాపులర్ అయ్యి ఉంటారు. కానీ వాళ్ళని కూడా మనం ఓవర్‌కమ్ చేసేలాగా ఉండాలన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం కాంపిటీటర్స్‌ని కూడా అనాలిసిస్ చేయాలి. అతను ఎలా వర్క్ చేస్తున్నాడు? అతను ఏ ఏరియాలో టార్గెట్ చేస్తున్నాడు? ఎలాంటి
సిస్టమ్ ఫాలో అవుతున్నాడు, అతని స్ట్రాటజీస్ ఏంటి అనేది మనం ఆన్లైన్లో అనాలిసిస్ చేసుకోవాలి. మనకన్నా ముందు మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ ఆడియన్స్ గురించి వాళ్ళకి కంప్లీట్గా ఐడియా వచ్చి ఉంటుంది. మనం ఫస్ట్ టైం పెట్టినప్పుడు మనకి అంత ఐడియా ఉండదు. అంటే మన క్లయింట్స్ ఎలా థింక్ చేస్తున్నారు అనేసి. కానీ వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు డైరెక్ట్‌గా టార్గెట్ చేయగలుగుతారు. ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. లైక్ సమ్‌టైమ్స్ ఆ బిజినెస్ ఓనర్స్‌తో కూడా మాట్లాడి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మనం ఓన్‌గా బిజినెస్ పెట్టాలి అంటే. మనకి ఒకవేళ మనం ఎంప్లాయీగా చేస్తున్నాము అంటే మనకి మన కాంపిటీటర్స్ తోటి మాట్లాడే ఛాన్సెస్ ఉండదు. కాబట్టి ఏం చేస్తామంటే టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. కాంపిటీటర్ అనాలిసిస్ టూల్స్. ఆ టూల్స్ నుంచి డేటా తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకి 2 టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ప్రాసెస్ ఉంటది. ఒకటేమో లైక్ బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇవన్నీ వాళ్ళు చేసే రీసెర్చ్ అనమాట. వాళ్ళేంటంటే కంప్లీట్‌గా ఒక టీమ్ ఉంటుంది. టీమ్ డెడికేటెడ్‌గా వెళ్ళిపోయి అన్ని ఏరియాస్‌లో సెర్చ్ చేసుకొని, ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని వాళ్ళక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. కానీ చిన్న కంపెనీలకి అవన్నీ మనకి పాసిబిలిటీ ఉండదు కాబట్టి నెక్స్ట్ ఆన్‌లైన్ రీసెర్చ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. చాలా వరకు రీసెర్చ్ డేటా ప్రొవైడ్ చేసేవి. ఆ వెబ్‌సైట్స్‌లోకెళ్ళేసి ఆ డేటా ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని, అక్కడి నుంచి మనం స్ట్రాటజీస్ అనేది బిల్డ్ చేసుకుంటాం. రీసెర్చ్ నుంచి ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. మేజర్‌గా మనం జాబ్ చేసినా, చిన్న కంపెనీ స్టార్ట్ చేసుకున్నా, చిన్న బిజినెస్‌లో స్టార్ట్ చేసుకున్నా, మనం చేసే ప్రాసెస్ అంతా ఆన్‌లైన్‌లో రీసెర్చ్ చేసుకోవడం. అలాగే మన కాంపిటీటర్స్ ఎవరున్నారు? వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఒక అట్‌లీస్ట్ ఒక 10-20 మినిట్స్ మన కాంపిటీటర్ ఏం చేశాడు నిన్న? అతను ఎలా వర్క్ చేశాడు? అంటే ఈరోజు ఎలాంటి పోస్ట్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి? ఇలా మనం గెస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అతనికి ఎలా వస్తున్నారు? అంటే సేమ్ ఆడియన్స్ కాబట్టి సేమ్ టార్గెట్‌కి మేబీ రీచ్ అవ్వచ్చు. బట్ ఆయన చేసింది యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేసి మనం చేస్తే మళ్ళీ మనకి వాల్యూ ఉండదు. దాని నుంచి మనం క్రియేటివ్‌గా వేరే కంటెంట్ ప్రొడ్యూస్ చేయడం గానీ, ఇమేజెస్ గానీ, టెక్స్ట్ లైక్ వీడియోస్ కానీ, అంటే ఎలాంటి కంటెంట్‌కి పీపుల్స్ అట్రాక్ట్ అవుతారో ఆ కంటెంట్‌కి మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. జస్ట్ మినిట్ అండి, ఒక్కసారి. యాహ్! ఇట్లా మనము స్ట్రాటజీస్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. ఇది మీరు స్టార్టింగ్ డే నుంచే స్టార్ట్ చేయండి. మీకు ఇంకా 2 డేస్ తర్వాత ప్రాజెక్ట్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఏదైనా మీకు నచ్చిన ఒక ఫీల్డ్ అంటే మీకు తెలిసినవి ఏది లేకపోతే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మనది ఉంది కదా, శ్రీ స్టార్ డిజిటల్, లైక్ ట్రైనింగ్ రీసెర్చ్ చేయండి. ఈరోజు మీరు చేయాల్సిన టాస్క్ వచ్చేసి రీసెర్చ్ అనమాట. ఒక వెబ్సైట్ తీసుకోండి. మన వెబ్సైట్లో ఏమి ఇస్తున్నాం అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకొని రిమైనింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని లిస్ట్ ఒక 2 or 3 లిస్ట్ తీసుకొని వాళ్ళు ఎలా ఇస్తున్నారు. సార్ వెంకటేష్ గారు కెమెరా ఆఫ్ చేయండి. ఇట్లా మీరు రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయండి. అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను. ఇది జనరల్గా మనము చేసేది వితౌట్ టూల్స్, వితౌట్ ఎనీ ఏఐ. ఇది జనరల్గా బేసిక్ అన్నమాట. ఇప్పుడు మనది ఇక్కడ తీసుకుందాము. మనకు అది
ఏంటంటే ఓ వెబ్సైట్ వెబ్సైట్ మనకి తెలుసు కాబట్టి అది దానికి ఏం మేజర్ సర్వీసెస్ ఏమంది ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తెలుగు. ఇట్లా ఇది తీసుకున్నారు కదా, ఇది తీసుకున్నప్పుడు మనకి కొన్ని లిస్ట్ వస్తాయి ఇక్కడ తెలుగులో ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ అకాడమీ అని ఉంది కదా, ఇక్కడ ఇది వచ్చేసి ఆ, ఆ, ఇది ఒకటి ఉంది. ఇక్కడ వీళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ వీళ్ళు ఇక్కడ ఏమేమి పెట్టారు, మన మన మనది ఎలా ఉంది, వీళ్ళ కంటెంట్ ఎలా ప్రమోట్ చేస్తున్నారు, వీళ్ళ సోషల్ మీడియా ఎలా ఉంది, ఈ మొత్తము ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని ఎక్సెల్ షీట్లో మీరు యాడ్ చేయండి. ఇక్కడ ఇంకొక వెబ్సైట్ ఉంది. ఫస్ట్ ఎక్సెల్ షీట్ తీసుకొని మీరు అందరూ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ ఒక ఈ జీమెయిల్ అనేది సపరేట్గా క్రియేట్ చేసుకోండి. వర్క్ పర్పస్ మాత్రమే యూజ్ చేయండి, అది పర్సనల్గా యూజ్ చేయొద్దు. ప్రతి ఒక్కరు ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. అలాగే ఒక ఫేస్బుక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి. ఈరోజు ఆ టాస్క్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ఆ జీమెయిల్ ఐడిలో ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని డిటెక్టివ్ లేదు, మీరు కాల్ చేస్తారని నాకు ఆల్రెడీ తెలుసు. మీకు ఈ ర్యాపింగ్ పేపర్ నార్మల్ స్టార్ది లాస్ట్ ఇయర్ అది మూసేసారి. కానీ కానీ నా నెట్వర్క్ ప్రకారం లాస్ట్ మంత్ అక్కడ ఒక సస్పిషియస్ యాక్టివిటీ జరిగింది. అక్కడ ఇక్కడ మనకి డ్రైవ్ ఉంటుంది కదా, ఈ డ్రైవ్ లో ఒక షీట్ అనేది క్రియేట్ చేసుకోండి. మీరు క్రియేట్ గూగుల్ షీట్. ఎస్ఈఓ వర్క్ అని పెట్టి ఇక్కడ మీరు అని చేతులు పడుకుంటాం. ఈరోజు డేట్ వేసేసి మన వెబ్సైట్ ఇక్కడ ఇక్కడ మన వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వండి. లైక్ ఎలా ఉంది అంటే వెబ్సైట్ మీరేం అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని 1 by 1 ఇవ్వాలి. ఇక్కడ ఇందులో రావడం లేదు.
ఆ, ఇంకా ఇక్కడ వెబ్సైట్లో ఫస్ట్ ఈ మెనూ బార్ చెక్ చేయండి. నెక్స్ట్ ఈ కంటెంట్ ఎలా ఉంది. అలాగే నెక్స్ట్ కింద సోషల్ మీడియా ఐకాన్స్ ఎలా ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు ఫాలోవర్స్ ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అలాగే ఈ వెబ్సైట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు పోస్ట్ ఏ టైంలో పోస్ట్ చేస్తున్నారు, టైమింగ్స్ ఏంటి, సోషల్ మీడియాలో వీళ్ళ కంటెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీరు ఇక్కడ యాడ్ చేసేయండి దీంట్లో. లైక్ ఫస్ట్ ఫేస్బుక్ అనుకోండి, ఇక్కడ ఫేస్బుక్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ట్విట్టర్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇట్లా మొత్తం సోషల్ మీడియా హ్యాండిల్స్. అది అయిపోయిన తర్వాత కంటెంట్, ఏ పేజ్లో ఎలాంటి కంటెంట్ ఉంది, అలాగే మన కాంపిటేటర్స్ దగ్గర ఎలాంటి కంటెంట్ ఉంది. ఇక్కడ ఒకవేళ ఈ ఒకటి అవ్వకపోతే ఇట్లా 2-3 పెట్టేసుకుంటారు కదా, ఈ 2-3 బ్లాగ్స్ ఒక వెబ్సైట్కి పెట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కాంపిటేటర్ది, మళ్ళీ ఇక్కడ ఇంకొక కాంపిటేటర్ని యాడ్ చేయండి. లైక్ శ్రీషాది సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే కంటెంట్ టైటిల్స్ మంచిగా ఉన్నాయా, ఇంకా ఎలాంటి టైటిల్స్, ఒకవేళ మీరు ఏదైనా సజెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేయండి అనమాట. మీ సజెషన్స్ ఏంటి, కొత్తగా ఇంకెలా చేయొచ్చు, వేరే వాళ్ళు ఎలా చేశారు, ఇట్లా మీరు అనాలిసిస్ చేసి రేపు నాకు క్లాస్కి వచ్చే టైం కల్లా సబ్మిట్ చేయండి. అందరూ గ్రూప్లో మీరు వర్క్ కంప్లీట్ చేసినాక గ్రూప్లో ఆ లింక్ పెట్టండి, షేరబుల్ లింక్ పెట్టండి. అది లేదు అంటే నేను మెయిల్ ఐడి ఇస్తాను, ఆ మెయిల్ ఐడికి యాక్సెస్ ఇచ్చేసేయండి. ఆ మెయిల్ ఐడికి యాక్సెస్ ఇచ్చేసి వర్క్ అయిపోగానే మీరు పెట్టేసేయాలి. ఓకే. మొత్తముగా మీకు నచ్చిన ఏ వెబ్సైట్ అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటే ట్రైనింగ్ వెబ్సైట్స్ తీసుకోండి, అలాగే సర్వీసెస్ తీసుకుంటే సర్వీస్ అంటే మీకు ఏదన్నా మీకు ఓన్గా ఉంటే అవి చేయండి. లేదు అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ మాత్రమే చేయండి, వేరే వేరే వాళ్ళే చేయకండి. ఎందుకంటే మనం ఏం చేయలేము. ఒకవేళ దీనికి ఏదైనా చేస్తే ఏంటంటే ఇంప్లిమెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది వేరే మీరు ఏదన్నా మీకు ఏదో ఒక వెబ్సైట్ ఉంది కదా అని చెప్పేసి ఆన్లైన్లో తీసుకుని దానికి తగ్గట్టు కాంపిటేటర్ అనాలిసిస్ చేశారంటే మనం ఏమీ ఎర్రర్స్ కానీ ఏమీ ఐడెంటిఫై చేయలేమన్నమాట. అంటే మనం ఏదైనా రెక్టిఫై చేయాలన్నా ఇవన్నీ కూడా మన దగ్గర యాక్సెస్ ఉండదు. కాబట్టి మీకు వేరే మీ ఓన్గా ఏదైనా వెబ్సైట్ కానీ బిజినెస్ కానీ ఉంటే అది చేయండి. లేదు మీకు ఓన్గా ఏమీ లేదు అంటే శ్రీశ్రా డిజిటల్ మాత్రమే చేయండి. దానికి చేసి ఒక ఎక్సెల్ షీట్ అనేది క్రియేట్ చేసి పెట్టండి. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చినాక నేను ఇస్తాను వర్క్ షీట్, అప్పుడు దాంట్లో అప్డేట్ చేదురు. ఇది ఏంటంటే ఒక ఫ్రెషర్గా మీరు జాబ్కి వెళ్ళిన రోజు ఫస్ట్ డే మీకు ఇచ్చే టాస్క్ అనమాట. మీరు ఫ్రెషర్గా జాబ్కి వెళ్తే ఫస్ట్ డే ఇస్తారు వెబ్సైట్ని అనాలిసిస్ చేయమని. ఈ అనాలిసిస్ చేసిన తర్వాత వెబ్సైట్లో ఏమున్నాయి, ఏమేమి ట్యాబ్స్ ఉన్నాయి, హోమ్ పేజీ, అబౌట్ అస్ పేజీ, అండ్ దాంట్లో ఏం కంటెంట్ ఉంది, ఎలా ఉంది, ఈ మొత్తం కూడా మీరు అనాలిసిస్ చేసి పెట్టాలి. అండ్ సెకండ్ ఈ సోషల్ మీడియా కూడా అనాలిసిస్ చేసి పోస్టులు డైలీ ఎన్ని పోస్టులు పెడుతున్నారు, వాళ్ళు పెయిడ్ క్యాంపెయిన్స్ చేస్తున్నారా లేదా, అవన్నీ ఒకసారి మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ లేకపోతే నెక్స్ట్ పెయిడ్ క్యాంపెయిన్స్ చేసినప్పుడు అది ఎలా చూడాలో అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఆ షీట్స్ అనేవి క్రియేట్ చేసి పెట్టండి. దీనికోసం వర్క్ కోసం సపరేట్ జీమెయిల్ ఐడి పెట్టుకోండి. ఈ రోజే క్రియేట్ చేసుకోండి, క్లాస్ అయిపోయిన తర్వాత క్రియేట్ చేసుకొని డైలీ అట్లీస్ట్ 1 to 2 hours ఈ వర్క్ మీద స్పెండ్ చేయండి. అప్పుడే ప్రాపర్గా ఎండ్ ఆఫ్ దట్ 6 months మీకు ఎక్స్పీరియన్స్ పెట్టుకునే ఛాన్స్ అయితే వస్తుంది. వర్క్ ఎవరైతే ప్రాపర్గా చేయరో వాళ్ళని మాత్రం క్లాస్లోకి అలౌ చేయను. ఇది స్ట్రిక్ట్ రూలు. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి మార్కెట్లో మనము రీసెర్చ్ చేసుకోవడానికి టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ కూడా మనం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్పుడు టూల్స్ తోటి ఎలా అనాలిసిస్ చేయాలి వెబ్సైట్ని, అప్పుడు డేటా ఎలా తీసుకోవాలి, అది మనకి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళడానికి మీకు యూజ్ అవుతుంది అనమాట. ఇది ప్రస్తుతానికి
నెక్స్ట్ ఇక్కడ మనము వెబ్సైట్ డిజైన్ చేయాలంటే మనకి వర్డ్ ప్రెస్ తెలిసి ఉండాలి. ఈ వర్డ్ ప్రెస్ నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇక్కడ మనకు వచ్చేసి ఓన్లీ వర్డ్ ప్రెస్ సైట్సే ఉండవు, డిఫరెంట్ సైట్స్ కూడా ఉంటాయి, కోడింగ్ సైట్స్. ఈ కోడింగ్ సైట్స్ కనుక మీకు ఏదైనా వర్క్ వస్తే వాళ్ళు చెప్తారు ఆ కోడింగ్ సైట్స్లో మీరు ఎలా కంటెంట్ అప్లోడ్ చేయాలి అని. కానీ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ వచ్చేసి మనకి వర్డ్ ప్రెస్లోనే ఉంటుంది కాబట్టి మనకి వర్డ్ ప్రెస్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు మనం జస్ట్ ఈ బ్రౌజర్ గురించి కొంచెం అండర్స్టాండ్ చేసుకుందాము. బ్రౌజర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఈ బ్రౌజర్ గురించి అర్థమైతేనే మనం ఎస్ఈఓ అనేది చేయగలుగుతాము. అసలు ఈ బ్రౌజర్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది? సరిత, హలో హలో సరిత, Yes, హలో. ma'am. యా చెప్పండి మ్యామ్. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారండి? క్లాస్ ఫస్ట్ నుంచి ఉన్నారా? నిన్న జాయిన్ అయ్యానండి. ఇప్పుడు లేట్గా జాయిన్ అయ్యాను ఇవాళ ఓకే అండి. 11:20. క్లాస్ అయిపోయిన తర్వాత వీడియో వస్తుంది గ్రూప్లో, ఆ వీడియో చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే మ్యామ్. కంప్లీట్గా మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలంటే మళ్ళీ వీళ్ళందరికీ క్లాసు డిస్టర్బ్ అవుతుంది. ఓకే ఒక వీడియో చూడండి, అర్థం కాకపోతే రేపు మీ డౌట్స్ ఒక నోట్స్లో రాసుకొని రేపు మార్నింగ్ క్లాస్ స్టార్ట్ అయ్యక ముందు కానీ లేకపోతే ఎండింగ్లో కానీ ఆ డౌట్స్ అడగండి, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఆ, లేదు అంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఒక 5 minutes వెయిట్ చేయండి, అప్పుడు మాట్లాడతాను నేను. సరే మేడం. యా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ మనము ఈ బ్రౌజర్ గురించి అండర్స్టాండ్ చేసుకోవాలి, బ్రౌజర్ ఎలా వర్క్ చేస్తుంది అని. మనకు బ్రౌజర్స్ చాలా ఉన్నాయి కదా మనకు తెలిసినవి. మీకు తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పండి, మీకు ఏమేమి బ్రౌజర్స్ తెలుసు, ఎంత ఎవరైనా చెప్పొచ్చు. క్రోము, బింగ్, యాహూ. ఓకే అండి. ఇంకా చాలా ఉన్నాయి, డగ్ డగ్ అని, ఆస్క్ ఇంజన్ అని, ఇట్లా ఇంకా ఫైర్ ఫాక్స్, ఇంకా మనకు తెలియని లోకల్ సెర్చ్ ఇంజన్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. కానీ మనం మేజర్గా యూజ్ చేసేది గూగుల్ క్రోము. ఇది ఎందుకంటే ఇది నిన్న డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. గూగుల్ క్రోమ్ అనేది మనకి యూజర్ ఫ్రెండ్లీ బ్రౌజర్ కాబట్టి ఎక్కువ మార్కెట్ని ఆక్యుపై చేసింది. మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ వెబ్సైట్స్ అన్ని కూడా ఈ గూగుల్ దానికే ఇండెక్స్ చేసుకుంటారు. అందరు బిజినెస్ ఓనర్స్ ఎక్కువగా యూజ్ చేసే కస్టమర్స్ దీనికే ఉన్నారు కాబట్టి మేబీ ఫ్యూచర్లో ఈ క్రోమ్ కాకుండా లైక్ ఇంకొక ఏదైనా బ్రౌజర్ వచ్చి ఫుల్ మార్కెట్ని ఆక్యుపై చేస్తే అప్పుడు మనం దానికి ఎస్ఈఓ చేయాల్సి ఉంటుంది వాళ్ళ రూల్స్ ప్రకారం. మనం చేయాల్సి ఉంటుంది. బట్ ప్రస్తుతానికి మనం ఈ గూగుల్ క్రోమ్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ గూగుల్ క్రోమ్లో మనం ఒక వెబ్సైట్ని తీసుకున్నాము. వెబ్సైట్ తీసుకోవాలంటే మనకి ఒక డొమైన్ నేమ్ అనేది కావాలి. ఈ డొమైన్ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం మన బిజినెస్ని బేస్ చేసుకొని. మనం ఎలాంటి బిజినెస్ పెట్టాలి అంటే లైక్ ఇప్పుడు మనం శ్రీష డిజిటల్ అని తీసుకున్నాం అంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కాబట్టి అలాంటి డొమైన్ నేమ్ తీసుకున్నాం. లైక్ ఒక షాప్ కనుక మనము చేసుకుంటే షాప్కి నేమ్ ఎలా అయితే పెడతామో అలానే మనకి డొమైన్ అనమాట. మన బిజినెస్ని రిప్రజెంట్ చేసేది వెబ్సైటే ఆన్లైన్లో.
దానికోసం అనేసి దాన్ని మన బిజినెస్కి ఒక మిర్రర్లా తీసుకుంటాం. దానికి మనం యాప్ట్ అయ్యే ఒక డొమైన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఈ డొమైన్ నేమ్ చేసుకున్న తర్వాత మనకి చాలా హోస్టింగర్స్ ఉంటాయి. ఈ డొమైన్ని మనము ఇంటర్నెట్లో హోస్ట్ చేయాలి. ఆ హోస్ట్ చేసినప్పుడే మనకి డేటా అనేది వస్తుంది అనమాట. ఇది హోస్ట్ చేయడానికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి. లైక్ గోడాడీ కానీ, బ్లూ హోస్ట్ కానీ, హోస్టింగర్ కానీ, ఇట్లా చాలా హోస్టింగ్ ప్రొవైడర్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మనం డొమైన్ నేమ్తో ఒకటి తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకి కొన్ని సైట్స్కి డాట్ కామ్ అని ఉంటుంది, కొన్ని సైట్స్కి డాట్ ఇన్ ఉంటుంది, కొన్ని సైట్స్కి డాట్ ఇన్ఫో అని, లేకపోతే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. బట్ ఏ డొమైన్ ఎక్స్టెన్షన్ బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? లైక్ డాట్ ఇన్ ఎందుకు తీసుకుంటారు, డాట్ కామ్ ఎందుకు తీసుకుంటారు? ఎవరికైనా ఐడియా ఉందా? No. Most of the people what is the .com. ఆ, అది ఎందుకు? ఓన్లీ ఇండియా అయితే డాట్ ఇన్. అమెజాన్ వాళ్ళది హలో సార్ చెప్పండి. అమెజాన్ వాళ్ళది .com ఉంటుంది మేడం, మిగతావన్నీ .in ఉంటాయి. కాదండి. ఇండియా చెప్పండి. అయ్యండి ఇండియా కమర్షియల్ మొత్తం కామన్ .org అంటే ఆర్గనైజేషన్స్ కి, EDU అంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో అన్ని .com అనే ఉండేవి. తర్వాత ఎప్పుడైతే మనకి ఎక్స్టెన్షన్ అవుతా వచ్చిందో, బిజినెస్లు అందరూ ఇంక్లూడ్ చేయడం వచ్చారో, అప్పుడు కంట్రీ వైడ్గా డివైడ్ చేశారనమాట. ఇప్పుడు గూగుల్ అల్గారిథం ఏం చేస్తుంది అంటే .com అంటే అది మోస్ట్లీ వరల్డ్ వైడ్గా మనం యూజ్ చేసుకోవచ్చు, అది కామన్గా తీసుకోవచ్చు. మోస్ట్లీ యూఎస్కి ఎక్కువగా .com వాడుకుంటారు. బట్ మనం కూడా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే .in అనేది మనం ఇండియా వైడ్, లేక .au అంటే ఆస్ట్రేలియా వైడ్, .eu అంటే యూరోపియన్కి, ఇట్లా కంట్రీ వైడ్గా సబ్ డొమైన్స్ డివైడ్ చేశారు. ఇప్పుడు ఒక అల్గారిథం వస్తే ఆ అల్గారిథం మన వెబ్సైట్ని బేస్ చేసుకొని, జస్ట్ 1 minute సార్, 1 minute, సారీ ఫర్ డిస్టర్బింగ్. ఈ తర్వాత మనకి మార్కెట్ పెరిగే కొంది కంట్రీ వైడ్గా డివైడ్ చేశారు. ఇప్పుడు .com డిజిటల్ మార్కెటింగ్, .com అని తీసుకుని డిజిటల్ మార్కెటింగ్ .in తీసుకున్నామంటే, మనం ఇండియా నుంచి సెర్చ్ చేస్తూ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ .in ఉన్న డొమైన్ వెబ్సైట్స్కి ఇస్తుంది అనమాట అల్గారిథం. అందుకోసమని బెటరు మనము ఇండియా వరకే మన బిజినెస్ ఉందనుకోండి, .in తీసుకోవడం బెటరు. లేదు మనం వరల్డ్ వైడ్గా చేయాలి, ఒకే వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు .com తీసుకోవచ్చు. లేదు మనము దేనికి సపరేట్గా మెయింటైన్ చేస్తున్నామంటే మనకి .in తీసుకొని సబ్ ఫోల్డర్గా మళ్ళీ .com తీసుకోవచ్చు. లైక్ అంటే .com/.in అని ఇట్లా మనం ఫోల్డర్స్ని పెట్టుకొని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఎట్లా ఎక్స్టెండ్ చేస్తున్నారంటే, లైక్ బిజినెస్ వైజ్గా ఆర్గనైజేషన్స్కి ఆర్గనైజేషన్ అని, లైక్ క్లబ్స్కి క్లబ్ అని, ఇట్లా మనం షాప్కి .shop అని, బ్లాగ్కి .blog అని, ఇట్లా సబ్ కేటగిరీస్ కూడా తీసుకొస్తూ ఉన్నారు అనమాట. దేనికి దానికి సపరేట్గా గూగుల్ అల్గారిథం ఫాస్ట్గా ఇండికేట్ చేస్తుంది అనమాట మనం అలా తీసుకోవడం వల్ల. అంటే ఆల్మోస్ట్ ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది .com కాబట్టి మోస్ట్లీ అందరు .comని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు వచ్చిన ఈ అప్డేట్స్ ప్రకారం మనం బిజినెస్ని బట్టి తీసుకోవడము, లైక్ కంట్రీ వైడ్గా తీసుకోవడము ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట మన రిజల్ట్ అనేది ప్రాపర్గా రావడానికి. ఇట్లా మీరు ఏదైనా బిజినెస్ మీరు ఓన్గా స్టార్ట్ చేసుకోవాలంటే ఇట్లా ఈ బేసిస్ మీద మీరు డొమైన్ తీసుకోండి. లేదు అంటే మీరు ఏదైనా క్లయింట్కి సజెస్ట్ చేయాలన్నా కూడా ఇలానే సజెస్ట్ చేయొచ్చు. మీరు ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు ఏ సైట్ బెస్ట్ అని ఇట్లా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం వెబ్సైట్ అనేది తీసుకున్నాము, సబ్ డొమైన్ .in తీసుకున్నాం. మనం ఇండియా వైడ్గా ఇస్తున్నాం కాబట్టి
ఇంతవరకు తీసుకున్నాం. వెబ్సైట్ ఆల్రెడీ డిజైన్ చేసాం, లైక్ వర్డ్ ప్రెస్ని యూజ్ చేసుకొని కానీ కోడింగ్ని యూజ్ చేసుకొని కానీ, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం డిజైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెబ్సైట్ వచ్చేసింది. డైరెక్ట్గా క్రియేట్ చేయగానే మన వెబ్సైట్లో ఉన్న డేటా అనేది ఇక్కడ రాదనమాట. దీన్ని ఏం చేయాలంటే మనం గూగుల్కి సబ్మిట్ చేయాలి. గూగుల్కి సబ్మిట్ చేయాలి అంటే దీనికి గూగుల్లో మనం ఈ కంటెంట్ని ఇండెక్స్ చేయాలి. ఇండెక్స్ చేయడానికి మనకి సైట్ మ్యాప్, XML సైట్ మ్యాప్ కానీ యూజ్ చేస్తాము. అలాగే robot.txt ఫైల్ని యూజ్ చేస్తాం. ఈ ఫైల్స్ని యూజ్ చేసినప్పుడు ఈ ఫైల్స్ వెళ్ళేసి మనకి గూగుల్కి వీటిని సర్వర్లో మన డేటాని ఇండెక్స్ చేస్తాయి. ఇండెక్స్ చేసినప్పుడు ఎవరైనా ఒక పర్సన్ వచ్చి మనకి ఈ జస్ట్ ఈ మనం ఏదైతే ఈ కీవర్డ్ ఇచ్చామో ఇక్కడ సేమ్ ఇదే కీవర్డ్ని టైప్ చేసినప్పుడు ఎండ్ యూజర్ మనకి తెచ్చిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఇది ఒక వెబ్సైట్, లైక్ సెర్చ్ ఇంజిన్ వెబ్సైట్ అనమాట. ఇది కూడా జస్ట్ google.com అంటే ఇది ఒక వెబ్సైట్ ఫార్మాట్. ఇది ఇలా మామూలుగా మన వెబ్సైట్స్ ఏమో బిజినెస్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ వెబ్సైట్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ని ప్రమోట్ చేస్తుంది, అంటే సెర్చెస్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో ఈ రిక్వెస్ట్ ఇచ్చాము. ఈ రిక్వెస్ట్ ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్కి వెళ్తుంది అనమాట. ఈ డేటా అంతా అందులో ఇండెక్స్ అయి ఉంటుంది కదా సర్వర్లో ఇండెక్స్ అయినప్పుడు అది చెక్ చేసుకుంటుంది ఈ వర్డ్స్కి రిలేటెడ్ కంటెంట్ ఏ వెబ్సైట్స్లో ఉంది అనేసి. ఆ వెబ్సైట్స్లో ఉన్న డేటా మొత్తం తీసుకొని ఇక్కడ మనకి ప్రమోట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మొత్తం మన వెబ్సైట్కి ఉంది. ఇలాంటి మ్యాక్సిమం కంటెంట్ వేరే ఎవరి దగ్గర లేదు కాబట్టి మనది వస్తుంది. ఇప్పుడు జస్ట్ ఇవి రెండు తీసేసి కన్నడ, ఇంగ్లీష్ అనేసి జస్ట్ తెలుగు అంటే మేబీ మన ఈ 2 స్టేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట, ఎవరెవరు యూజ్ చేస్తున్నారని. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇంకొక వెబ్సైట్ వాళ్ళు ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ, ఇట్లా మనది ఇట్లా వచ్చిందనమాట. ఇప్పుడు ఇవన్నీ సైట్స్ కూడా ఈ వర్డ్స్ని యూజ్ చేసినాయి. ఇవి వెళ్ళినప్పుడు అక్కడ ప్రమోట్ చేసి ఇక్కడికి మనకి డేటా రావడానికంటే మనము ఈ ఒక్క వెబ్సైట్ యూజ్ చేయము. సో మెనీ పర్సన్స్ సేమ్ ఈ కీవర్డ్ని యూజ్ చేస్తారు. అంటే ఎవరైతే ఏఐ టూల్స్ని యూజ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనకి ఇదే కీవర్డ్ని యూజ్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఇంతమందిలో మన వెబ్సైట్ టాప్లో రావాలంటే ఏం చేయాలంటే దీనికి ఆల్మోస్ట్ 200 ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి అనమాట. అవి మొత్తము మనం ప్రాపర్గా ఫాలో అయితేనే ఇక్కడికి వస్తుంది. ఈ ప్రాపర్గా ఫాలో అవడానికి మనము అవన్నీ కూడా మనము క్లాసెస్ చెప్పుకునేటప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఫాలో అవ్వాలి, గూగుల్ ఎలాంటి రూల్స్ ఇచ్చింది, ఆ రూల్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ మన వెబ్సైట్ టాప్లో ఉండేది. ఇంకా నెక్స్ట్ మనకి ఎందుకు సెకండ్ థర్డ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి దీనికి మనం SEO వర్క్ అనేది ఏం చేయట్లేదు, అందుకని ఇది డౌన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రావాలి అంటే ఇప్పుడు మళ్ళీ దీనికి మనం SEO అనేది స్టార్ట్ చేసుకోవాలి. SEO స్టార్ట్ చేసుకొని ఎవ్రీడే కంటెంట్ అప్డేట్ చేసుకోవడము, ఇవన్నీ కూడా గూగుల్ రూల్స్ అనమాట. మనం కంటెంట్ అప్డేషన్ లేకపోతే మన సైట్ని సపోర్ట్ చేయరు. ఓకే, ఇది అంటే కొన్ని గూగుల్ బాట్స్ ఎప్పుడైతే మన వెబ్సైట్లోకి వచ్చి క్రాల్ చేస్తాయో కొత్త ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనల్ని పుష్ చేయడానికి ట్రై చేస్తాయి. కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎండ్ యూజర్స్కి యూజ్ అవుతుందా లేదా. అలాగే యూజర్స్ వచ్చి మన వెబ్సైట్స్ని క్లిక్ చేసినప్పుడు ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోయినా కూడా మన వెబ్సైట్ని సజెస్ట్ చేయదు. ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లాస్లో చూద్దాం ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి. ఒకవేళ మీరు జాబ్ చేయాల్సి వస్తే మీకు ఏదన్నా వర్క్ చేసేటప్పుడు మీ వెబ్సైట్ ర్యాంక్ అవ్వకపోతే అప్పుడు మీరు అనాలిసిస్ చేసుకోవడానికి ఈ పాయింట్స్ అన్నీ యూజ్ అవుతాయి. లేదా మీరు ఓన్గా వెబ్సైట్ డిజైన్ చేసుకున్నప్పుడు ఆ వెబ్సైట్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అంటే ఎలాంటి కంటెంట్ యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, కీవర్డ్స్ ఎలా తీసుకోవాలి, తీసుకున్న కీవర్డ్స్ ఏ ప్లేసెస్లో ఉండాలి, కంటెంట్ ఎలా రాయాలి, ఇవంతా కూడా హై ప్రయారిటీ అనమాట. వీటిని బేస్ చేసుకొని మన రిజల్ట్ వస్తుంది. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి సార్. ఇంకా ఎవరికైనా? అంటే మ్యామ్ ఇప్పుడు మీరు వెబ్సైట్ క్రియేషన్ కూడా చెప్తారా ఈ కోర్సులో? వస్తుందండి. వెబ్సైట్ లేదు ఏంటండి? వెబ్సైట్ లేదు.
వెబ్సైట్ లేదు. ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. మీకు ఏదైనా పాసిబిలిటీ ఉంటే మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. ఆ ఓకే వీడియోస్ చూసుకొని అలా స్టెప్స్ ఎలా క్రియేట్ చేయాలి అది మీకు అర్థమవుతుంది. ఓకే ఒకవేళ మీకు ఏదైనా వర్క్ వచ్చినా కూడా ఫ్రెషర్గా అయితే మీకు ఏమీ డైరెక్ట్ వెబ్సైట్లో ఏమి ఇవ్వరు. అసలు ఆ వెబ్సైట్ క్రియేషన్ తోటి మనకి సంబంధం లేదు. మన వెబ్సైట్ క్రియేషన్లోకి అసలు తీసుకోరు డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళని. జస్ట్ ఫర్ ఐడియా కోసం అంతే. మీకు కావాల్సింది జస్ట్ బ్లాగ్ అప్డేట్స్. ఆ బ్లాగ్ అప్డేట్స్ మీ చేత నేను చేపిస్తాను. ఓకే అదొక్కటే కావాలి మనకి డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్కి. ఈ వెబ్సైట్ డిజైనింగ్ ఏంటంటే జస్ట్ ఎక్స్ట్రా నాలెడ్జ్ కోసం అంతే. చెప్పండి, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి? సరిత గారు, చెప్పండి మేడం. మీకేంటి, మీకు వర్క్ అదా? ఏం వర్క్ చేయాలి అనా? మన వెబ్సైట్ తీసుకోండి, శ్రీష డిజిటల్. ఓకే మ్యామ్. శ్రీష digital.in తీసుకొని అలానే మనది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తెలుగు ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్ అదే కీవర్డ్ కొట్టి గూగుల్లో ఒక 2-3 వెబ్సైట్స్ తీసుకోండి. ఓకే వేరే వాళ్ళవి, మన కాంపిటేటర్స్వి. వాళ్ళు ఎలా కంటెంట్ ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళ ప్రైస్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి, సోషల్ మీడియాలో వాళ్ళు ఏం పోస్ట్ చేస్తున్నారు, ఏ టైంలో పోస్ట్ చేస్తున్నారు, ఇవి మొత్తం లిస్ట్ చేసుకోండి. ఒక్కొక్క సైట్ తీసుకొని ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకొని, జీమెయిల్ క్రియేట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసేయండి. మీకు వీడియో అప్లోడ్ చేస్తాను, ఒకసారి వీడియోలో చూడండి. ఆ ఎక్సెల్ షీట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుస్తుంది. గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి ఆ డేటా అనేది అక్కడ పేస్ట్ చేయండి. ఓకే. యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? వర్క్ చేసి రేపు బిఫోర్ క్లాస్ లోపల మీరు గ్రూప్లో పెట్టేసేయండి. నేను మెయిల్ ఐడి గ్రూప్లో పెడతాను. ఆ మెయిల్ ఐడికి యాక్సెస్ ఇవ్వండి. మీరు షేర్ చేసిన లింక్ది నేను ఓపెన్ చేసి చూస్తాను. ఓకేనా? ఒకవేళ మీరు కరెక్ట్గా చేయకపోతే కరెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే మ్యామ్. యా, ఓకే అండి. ఇంకా ఓకే, ఇక్కడైతే మనము ఇప్పటి వరకు వెబ్సైట్ని ఎలా ఇండెక్స్ చేయాలి, ఇక్కడ వచ్చేసి మనము కొన్ని ఫైల్స్ యాడ్ చేస్తాం మన వెబ్సైట్లో. అవి మాత్రమే మన వెబ్సైట్లో ఉన్న డేటాని క్రాల్ చేస్తాయి, ఇండెక్స్ చేస్తాయి అనమాట. అవి ఎలా చేయాలనేది మనం వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి వెబ్సైట్, రేపు మీకు వెబ్సైట్ ఆడిట్ చెప్తాను. వెబ్సైట్ ఆడిట్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఆడిట్ ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు చేస్తారు. ఫ్రెషర్స్కి అయితే జస్ట్ ఈరోజు చెప్పినంత వరకే అనాలిసిస్ చేస్తారు. రేపు ఆడిట్ అనేది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చేస్తారు. మీరు ఎక్స్పీరియన్స్గా వెళ్ళాలి అనుకున్నా కూడా మీకు యూజ్ అవుతుంది. రేపు వెబ్సైట్ ఆడిట్ చెప్పిన తర్వాత నెక్స్ట్ నుంచి మనం ప్రాక్టికల్గా స్టార్ట్ చేసుకుందాం వర్క్. ఓకేనండి? ఎస్ మ్యామ్. యా, ఓకే అండి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు రాసి మీరు ఒక పెట్టుకోండి ఎక్సెల్ షీట్లో. కానీ ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు రేపు మార్నింగ్ అడగడానికి ఉంటుంది. లేదంటే వాట్సాప్లో పెట్టండి గ్రూప్లో. ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు చేసుకోండి. ఇంకా వాళ్ళకి కూడా నేను షీట్ క్రియేట్ చేస్తాను. అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను చెప్తాను. ఇక్కడ అటెండెన్స్ ఉంది, స్టూడెంట్ అటెండెన్స్ అని. ఇక్కడ వచ్చేసి మీరు డైలీ డేట్ వేసుకోండి. ఇక్కడ మీ డేటు, ఇక్కడ మీరు ప్రజెంట్ ఆబ్సెంట్ రాసుకోండి. అలాగే ఈరోజు ఇచ్చిన టాస్క్ ఏంటంటే వెబ్సైట్ ఎనాలిసిస్. ఈ వెబ్సైట్ ఎనాలిసిస్ అనేది ఇక్కడ మీరు టాస్క్ నేము, కంప్లీట్ చేసిన డేటు ఇక్కడ వేసేసేయండి. ఎవ్రీడే మీరు ఇక్కడ ఈ షీట్ మేము మానిటర్ చేస్తాం, ఎవరెవరు చేస్తున్నారు లేదా అనేది. ఓకేనా? ఈ షీట్ అందరికీ యాక్సెస్ వచ్చింది అనుకున్నాను. అందరికీ నిన్న ఇచ్చాను. ఒకసారి మీరు ఇచ్చిన మీ పర్సనల్ జీమెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ మ్యామ్, వచ్చింది మ్యామ్. దాంట్లో మీరు ఎవ్రీడే టాస్క్ ఎవ్రీడే ఏ డేట్కి కంప్లీట్ చేశారు అది
డైలీ మీరు యాడ్ చేయాలి అక్కడ. ఓకే మ్యామ్. ఓకే అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.